ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఇక్కడ నుంచి బయటపడాలి? అర్జెంట్ పని ఉందని వెళ్ళాడంట జయంతి. ఎక్కడికి వెళ్తుంది చెప్పలేదు అంటున్నారు. ఏదో బిజినెస్ పని మీద వెళ్ళుంటాడు, అనుకోకుండా అక్కడ లాక్ అయి ఉంటాడు. వస్తాడులేమ్మా. కనీసం ఫోన్ కలిసినా ఇలా ఉంది పరిస్థితి అని మా ఆవిడకన్నా చెప్పేవాడిని. అయినా ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? రాజా గారికి ఎన్ని పనులో, ఇంటి నుంచి బయటపడ్డాక మన లోకంలో ఉంటాడా? అయినా ఇంత బాధ్యత లేని మనిషిలా తయారవుతున్నాడేంటి? ఇక్కడ ఇంతమందిని వెయిట్ చేసేలా చేయడం ఏంటి? ఏమైనా అనుకుంటారన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఏమండి, ఏంటండి మీరు? ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? ఎక్కడికి వెళ్ళా ఫోన్కి దొరకనంతగా వెళ్తాడా? అసలు ఫోన్ చేయాలనే ఉద్దేశం తనకుంటే కదా. మరీ బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నాడు. తాతయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మా చందు, చందు ఆగమ్మా. అమ్మా చందు, ఈ వేళప్పుడు వెళ్ళొద్దమ్మా, ఆగు తల్లి. అమ్మా చందు. ఏంటండి మీరు? ఎందుకలా మాట్లాడారు? చూడండి, చందు ఎలా అలిగి వెళ్ళిపోయిందో. చందుకు రాజా అంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా కృష్ణ. భర్తను అలా అంటుంటే తట్టుకోవద్దు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? కార్ దిగండి. నువ్వు లోపలికెళ్ళు, నేను చందుని కలిసి వస్తాను. ఎందుకు? అదే రాజా వచ్చాడో లేదో కనుక్కొస్తాను. హ, ఏం వద్దులేండి. మీరన్న మాటలకి తను ఇప్పటికే చాలా బాధపడింది. ఇప్పుడు మీరు వెళ్తే మాత్రం మీరు ఊరుకోరు, మళ్ళీ ఏదో ఒకటి అంటారు. చందు ఇంకా బాధపడుతుంది. రాజా లేటుగా వచ్చాక చందు ముందే ఏదో ఒకటి అంటారు. ఏ విధంగా చూసినా మీరు అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. నా మాట విని పదండి. మిమ్మల్ని అయినా ఎందుకండి మీకు అంత ఆవేశం? రాజా ఏదో పని మీద వెళ్ళాడు, రావడం లేట్ అయింది. దానికి అన్ని మాటలు అనాలా? చూడండి, చందు భోజనం కూడా చేయకుండా ఎలా వెళ్ళిపోయిందో. చందు ఒక్కరిదేనా? రాజా వాళ్ళు ఎవరూ తెలియదుగా. పాపం మీ నాన్న అందరినీ కలిపి ఏదో మాట్లాడాలని ఎంతో ఆశగా పిలిస్తే అంతా నాశనం చేశాడు. అక్కడికి రాజా ఏదో కావాలని చేసినట్టు అలా ఫీల్ అవుతారేంటి? తనేదో పనుండి ఆగిపోయి ఉంటాడు. ఇంతకు ముందు రాజా ఎప్పుడైనా అలా చేశాడా? లేదు కదా. నువ్వెన్నన్నా చెప్పు జయంతి, ఇదివరకు రాజా వేరు, ఇప్పుడు రాజా వేరు. రాజాలో చాలా మార్పు వచ్చింది. మార్పా? ఏం మార్పు వచ్చింది? అయినా చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతారు? ఇది చిన్న విషయం జయంతి కాదు. రాజా సంగతి నాకు బాగా తెలుసు. ఎక్కడున్నా తను ఫోన్కి అందుబాటులో ఉంటాడు. అలాంటిది ఫోన్ చేయకపోవడం ఏంటి? సిగ్నల్స్ దొరకలేదేమో. అడవికి పోయాడా, లేకపోతే కొండల్లోకి గుహలోకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్లే మనిషి ఇటు చందుకు చెప్పలేదు, అటు ఆఫీసులోనూ తెలియదు. ఎవరికీ తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? లేదు జయంతి,
రాజాలో చాలా మార్పు వచ్చింది. అదైతే నిజం. ఆ రోజు ఒక అమ్మాయితో కనిపించాడు. ఎవరు అమ్మాయిని అడిగితే అడ్డంగా అబద్ధం ఆడాడు. ఆ రోజు నుంచి తన ప్రవర్తనలో మార్పుని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంటి దగ్గర నుంచి 8 గంటలకు బయలుదేరాడని చందు చెప్తే తన ఆఫీస్కి వచ్చి అప్పుడే ఇంటి నుంచి బయలుదేరాడని చెప్పాడు. ఆ రోజు నాకు అనుమానం మొదలైంది. ఈ రోజు అది ఇంకా బలపడింది. తప్పండి. రాజా గురించి ఇంత తెలిసి మనం అనుమానించడం చాలా తప్పు. అయినా ఒకవేళ అనుమానం ఉన్నా అతన్ని అడగాల్సిన పద్ధతి ఇది కాదండి. చందు ముందే మీరు అలా మాట్లాడితే తను బాధపడటంతో పాటు రాజా మీద ద్వేషం పెరగదా? అది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసుకురాదా? ఆ పరిస్థితి రాకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇంత జరిగా కూడా ఇంకా ఓపిక పట్టాలంటే నా వల్ల కావడం లేదు. చూడండి, నిజానిజాలు తెలియకుండా ఆవేశపడటం, అనవసరమైన ఆలోచనలు చేయటం కూడా మంచిది కాదు. రాజా వచ్చాక అన్ని అడిగి మాట్లాడి తెలుసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు రాజా జెంటిల్మ్యాన్ అంతే. హలో చందు, రాజా వచ్చాడమ్మా? ఇంకా రాలేదమ్మా. నువ్వేం దిగులు పడకు. ఏదో పనుండి రాజా వెళ్ళుంటాడు. అనవసరంగా ఆలోచించకుండా హాయిగా నిద్రపో. బహుశా లేట్ అయిందని ఎక్కడైనా ఆగిపోయి ఉంటాడు. రేపు ఉదయాన్నే వచ్చేస్తానులే, నువ్వు పడుకో. అలాగేనమ్మా. అయ్యా కాఫీ. ఏంటయ్యా ముఖం అంతా అలా ఉంది? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? సరే ముందు కాఫీ తాగండి. ఏంటి రామయ్య ఇది? మనం ఏం ఆలోచించాము? చివరికి ఏం జరిగింది? చక్కగా అందరూ కలుస్తాము, అందరికీ భోజనాలు పెట్టి నా బాధ్యతలు అయిపోయాయి, కృష్ణారామ అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్తాను అని చెప్పాలనుకుంటే రాజా రాకపోవడం, చందు అలిగి వెళ్ళడం. ఏంటి రామయ్య ఇదంతా? నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎందుకయ్యా అంత ఆలోచిస్తారు? ఇప్పుడేమైందని? ఏదో పనుండి రాజా రాలేకపోవచ్చు. కొత్త జంట కదా, ఆ మాత్రం కోపాలు తాపాలు అలకలు ఉండవా? ఎలా కూర్చోయో అలాగే పోతాయి.
దీని గురించి మీరెందుకయ్యా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారు? భలేవారయ్యా మీరు. ముందు మీరు లేచి స్నానం చేసి హాయిగా ఏ గుడికో వెళ్ళిరండి. లేదు రామయ్య, నా మనసంతా ఏదోలా ఉంది. నాకు అర్థమైందయ్యా. అయితే ఓ పని చేయండి, వెంటనే చందు అమ్మకి ఫోన్ చేయండి. రాజా ఈ పాటికి వచ్చేసే ఉంటాడు. ఆయన ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేసి అందరినీ ఇంకోసారి రమ్మని చెప్పండి. ఈసారి మాత్రం ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పండి. అంతేనంటావా? మీరు ఫోన్ చేయండి అయ్యా. ఫోన్ చేస్తే గాని మీ మనసు కుదుట పడదు. ఫోన్ చేయండి అయ్యా. హలో, అమ్మా చందు, రాజా వచ్చాడమ్మా. ఎక్కడికి వెళ్ళాట? ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా చెప్తాను. చెప్పడానికి ఆయన రావాలి కదా తాతయ్య. అదేంటమ్మా? ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు తాతయ్య. రాలేదా? రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా రాలేదు. అదేంటమ్మా? పోనీ ఫోన్ అయినా చేశాడా? లేదు తాతయ్య. నువ్వేం కంగారు పడకమ్మా, ఏదో ముఖ్యమైన పనిలో ఉండుంటాడు. ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇంకో గంటలో వస్తాడు, లేదంటే ఫోన్ అయినా వస్తుందిలేమ్మా. ఫోన్ అయినా వస్తుందా తాతయ్య? ఎందుకు రాదమ్మా, తప్పకుండా వస్తుంది. నువ్వేం కంగారు పడకు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి ఏదైనా తిను. రాత్రి కూడా ఏం తినలేదు. సరే తాతయ్య, ఉంటాను. ఏమైందయ్యా? రాజా ఇంకా ఇంటికి రాలేదట రామయ్య. అదేంటయ్యా? అదే నాకు అర్థం కావట్లేదురా. అసలు ఏమై ఉంటుంది? రాజా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటండి మీరు ఇంకా అదే మూడ్ లో ఉన్నారా? మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు గాని రాజా అసలు ఎప్పుడు ఇంటికి వచ్చేసి ఉంటాడండి. వచ్చుంటే రాత్రే చందు ఫోన్ చేసి ఉండేది. ఇంతవరకు ఫోన్ రాలేదంటే రాజా రాత్రి ఇంటికి రాలేదు. రాత్రి రాకపోతే పొద్దునే వస్తాడు, దాందే ఉందండి. మరి రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు అనుకోవాలి? ఏదో మనం అనుకోవడం ఎందుకండి, రాజా రాగానే అడిగితే తను చెప్తాడు. నాకు తెలిసి ఏదో సైట్ చూడడం కోసం వెళ్ళుంటాడు. లేట్ అయిందని రాత్రి అక్కడే స్టే చేసుంటాడు. ఉదయం బయలుదేరి వస్తాడులేండి. మనిషికి నమ్మకం ఉండొచ్చు కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదు జయంతి. ఎవరు? చందునా? కాదు. హలో, ఏంటి సార్, రాత్రంతా రాని మీ అల్లుడు గారి గురించి ఎదురు చూస్తున్నారా? ఎవరు మీరు? కంగారు పడకండి, మీ అల్లుడు గారిని కిడ్నాప్ లాంటివి చేశామని కాల్ చేయడం లేదు. మీ అల్లుడు గారి రాసలీలల గురించి తెలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను. ఏంటి మీరు చెప్పేది? నేను చెప్తున్నది నిజం. మీ అల్లుడు రాజా గారు అయోధ్యానగర్లో ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంట్లో రాత్రంతా గడిపారు.
ఇంకా వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం అనుకుంటే వెళ్ళి మీ కళ్ళతో మీరే చూడండి, వెరిఫై చేసుకోండి. మీ అల్లుడు గారు మరో ఆడపిల్లతో కలిసి దర్శనమిస్తారు. పైగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ ఇంటి వాచ్మెన్ చేత ఇంటి బయట తలుపులకి తాళం కూడా వేయించాడు. చాలా తెలివైనడు కదా. మీ టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా వెళ్ళి చూడండి సార్. హలో హలో ఏమండి 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 ఎక్కడికి? అసలు ఆ ముసలాన్ని తాళం వేసి ఎక్కడికి వెళ్ళాడు? మనం లోపల ఉన్నామన్న సంగతి మర్చిపోయాడా? లేదంటే అతనికి ఏమైనా అయిందా? అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాం. ఇక్కడే ఒక రాత్రంతా గడిచిపోయింది. నేను వస్తానని ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఫోన్ కూడా కలవడం లేదు. చాలా టెన్షన్ పడి ఉంటారు. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఒక రాత్రి మొత్తం నువ్వు పరాయి ఆడపిల్లతో ఉన్నావని ఆ కృష్ణప్రసాద్కి తెలియాలి. నీ వల్ల తన కూతురి జీవితం నాశనమైందని తను అనుకోవాలి. చాలా కథ ఉంది రాజా. అదిగోండి, అతను వచ్చినట్టున్నాడు. ఏంటి పెద్దయినా ఇలా చేసావు? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? మమ్మల్ని లోపల పెట్టి తాళం వేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. మా పరిస్థితి ఏంటి? క్షమించండి బాబు, ఆ రౌడీలు ఇంటి ముందే మందు దుకాణం పెట్టారు. అనుమానం వస్తుందని వెళ్ళిపోయాను. ఓ గంటగా వస్తుంటే ఆటో గుద్దింది. రాత్రి అంతా హాస్పిటల్లో ఉండి పొద్దున్నే మీరు గుర్తొచ్చి వచ్చానండి అయ్యా. ఎంత పని జరిగింది? అసలు తప్పంతా నాది. వెంట పడుతుంటే పరిగెత్తకుండా తిరగబడి 4 తన్నుంటే సరిపోయింది. వదిలేయండి, అయిపోయిందేదో అయిపోయింది. పదండి వెళదాం. పదండి. అయ్యా 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 అయ్యా, మందులు కత్తికి ఏమైనా ఉంటే ఇవ్వండి అయ్యా. పెద్దవాడిని పేదవాడిని. ఉంటాను బాబు. సరే పదండి. అంకుల్, అంకుల్, రాత్రి నేను ఈ అమ్మాయి అసలు ఏం జరిగిందంటే కారెక్కు. అది కాదు అంకుల్, నేను చెప్పేది వినండి. ఇంకేం మాట్లాడుతావు? కారెక్కు.